ఇంపార్టెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి కంచగచ్చిబౌలి భూముల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించండి, లేదు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్తో సహా 6 మంది అధికారులు జైలుకి పోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరిక. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఒక సంచలన తీర్పు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి 400 ఎకరాల్లో ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి మొత్తం ఖాళీ చేసి టీఎస్ఐఏసీకి కంపెనీలకు భూములు ఇచ్చే ప్రయత్నం చేసింది. దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసి సుప్రీంకోర్టు దాకా వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో అక్కడ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఒక కమిటీ డిస్కస్ చేసి ఇక్కడ అసలు ఇది గవర్నమెంట్ భూమా సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చర్చ చేసింది. సరే టెక్నికల్గా గవర్నమెంట్ భూమి అని అసలు యాక్చువల్ టెక్నికల్గా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు సైలెంట్గా ఉండడం, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా ఇక్కడ భూమి ఇచ్చి అక్కడ గోపన్పల్లిలో భూమి తీసుకోవడం, సో గవర్నమెంట్ దాన్ని టేక్ ఓవర్ చేయడం, ఇవన్నింటి కారణాల చేత అది గవర్నమెంట్ భూమి అంటున్నారు. యాక్చువల్గా 1970s హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం 2000కు పైన ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి అది. దేనికోసం? సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఇచ్చింది. మొత్తం ప్రహరీ గోడ కూడా ఉన్నది. ఆనాడు ఉన్న వీసీ గురుబక్ష్ సింగ్ మొత్తం అద్భుతమైన ప్రహరీ గోడను నిర్మించిండు. ఆనాడే ఆ ప్రహరీ గోడ కట్టడానికి ₹1 కోటి అయిందట. అందరూ అనుకున్నారట ఈయన పిచ్చోడా ఇది ఎందుకు కడుతున్నారని. పంజాబ్కు చెందిన గురుబక్ష్ సింగ్ భూమి విలువ తెలిసి చూడండి ఇది రాబోయే రోజుల్లో చాలా ఇదవుతుంది, రేపు పొద్దున దీన్ని ఆక్రమించకుండా ఉండాలి అంటే ఈ గోడ కట్టాల్సిందే అని కట్టిండట. ఆయన ఇంకా తెలివిగా ఏం చేసిండు, ఒక క్యాంపస్ ఈడుంటే ఒక 2 కిలోమీటర్ల అవతల ఇంకో క్యాంపస్ కట్టిండు లోపల. ఎందుకు అంటే ఈ పరిధి ఎవరు కబ్జా చేయకుండా ఉంటుందని. అందుకే ఆ భూమి కాపాడబడ్డది. ఇక మిగతా వదిలేసిన కొంత భూమిలో చెట్లు మొలిచినాయి బాగా. ఆనాడు హెచ్సి ఏమైంది, వీళ్ళు ఆ మ్యూటేషన్ చేసుకోకపోవడం, దీన్ని మార్చుకోకపోవడంతో ఈ సమస్య వచ్చింది. గతంలో కేసీఆర్ కన్నుబడ్డది. వాడు ఎవడైతే వాడు పేరేదో ఉంది కదా ప్రైవేట్ కంపెనీ వాడి చేత, అది దొంగ కంపెనీ అది కూడా వాడి చేత మాట్లాడుకొని 50-50 అంటే వాడు ఇన్లే చూద్దాం వీడు ఎక్కడ పోతాడు మళ్ళీ నాదే అధికారం అనుకున్నాడు. కానీ పొరపాటున అధికారం పోయేసరికి వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఆ భూమి మీద మళ్ళీ కన్నుబడ్డది. సో దీంతో ఆ భూమిని మొత్తం ఖాళీ చేసి కంపెనీలకు ఇద్దామని ప్లాన్ చేశారు. తిరగబడ్డరు జనం. కంచగచ్చిబౌలి భూముల్లో నరికేసిన చెట్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి. కోర్టు ధిక్కరణ చర్యల నుంచి తప్పించుకోవాలనుకుంటే అక్కడ అడవిని పునరుద్ధరించడం మంచిది. పరిస్థితులను కప్పిపుచ్చాలని చూస్తే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా 6 మంది అధికారులు అక్కడే చెరువు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక జైలుకు పోవాల్సి ఉంటుంది. వారిని జైలుకు పంపాలనుకుంటే మీ ఇష్టం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ 100 ఎకరాల ప్రాంతంలో ధ్వంసం చేసిన పచ్చదనాన్ని పునరుద్ధరించాలి. అందుకు సంబంధించిన ప్రణాళికను 4 వారాల్లోగా సమర్పించాలని స్పష్టం చేసిండు. స్వల్ప కాలంలో డజన్ల బుల్డోజర్లు పెట్టి కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికేస్తారా? ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు ప్రాథమికంగా కనిపిస్తోంది. 3 రోజుల వరుస సెలవులు చూసుకొని ఆ రోజుల్లో కోర్టులు అందుబాటులో ఉండవన్న విషయాన్ని సానుకూలంగా తీసుకున్నారు. సో చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఇది. ఆ భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలి. సిఈసి సిఫార్సు సుప్రీంకు నివేదిక. సో కమిటీ కూడా తేల్చేసింది. ఇది ఎవరి భూమి అనేది పక్కన పెట్టండి, సెంట్రల్ యూనివర్సిటీదా గవర్నమెంట్దా ఇంకెవరిదా, అక్కడ అడవి ఉన్నది, అడవిని కొనసాగించండి, సింపుల్. ఇక ఈ భూముల తెరువు ఎవడు వచ్చే అవకాశం లేదు, అయిపోయింది. ఇక గత నెల 16వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సిజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, కేంద్ర సాధికార కమిటీ తరపున అమికస్ క్యూరీ పరమేశ్వర్ వాదన వినిపించారు. సిఈసి సిఫార్సులతో నివేదిక సమర్పించినట్టుగా అమికస్ క్యూరీ చెప్పారు. ఆ నివేదికపై సమాధానం దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని సింఘ్వి కోరడంతో జస్టిస్ గవాయ్ అనుమతిస్తూ విచారణ జూలై 23వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇక్కడ సిఈసి ఏం నివేదిక ఇచ్చింది, ఇగో ఇక్కడ నివేదిక ఉన్నది. ఆ భూములు అటవీ ప్రాంతంగా ప్రకటించాలి, నిర్వహణ తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలి. కంచగచ్చిబౌలిపై సిఈసి సిఫార్సులు సుప్రీంకోర్టుకు నివేదిక. కేంద్ర సాధికార కమిటీ ఏదైతే ఉందో అది సిఫారసు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదిక కూడా ఈ విచారణలో చర్చకు వచ్చినప్పుడు కోర్టు ఏం చెప్పింది, జడ్జి ఏం చెప్పినట్టు జూలై 23వ తేదీకి వాయిదా వేసారు. ఎందుకంటే మేము దాన్ని చూసిన తర్వాత మళ్ళీ మేము కౌంటర్ వేస్తామని ఇటువైపున్న ప్రభుత్వం వైపు అడ్వకేట్ చెప్పిండు. ఇక్కడున్న 409 ఎకరాలకు గాను దాదాపు 400 ఎకరాల్లోని పచ్చదనం, చెట్ల సాంద్రతపై భారత అటవీ సర్వే విభాగం విశ్లేషించింది.
వివాదాస్పద 100 ఎకరాల ప్రాంతంలో చెట్లు కొట్టేయడానికి ముందు తర్వాత పరిస్థితులపై అధ్యయనం చేసింది. రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ ఎనాలిసిస్, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడమే అధ్యయన ఉద్దేశం. ఆ ప్రాంతంలో సహజ సిద్ధమైన చెట్లతో పాటు పెంచిన పచ్చదనం కూడా ఉన్నాయి. నెమళ్ళు, జింకలు, సరీసృపాలు స్వేచ్ఛగా తిరిగే ప్రాంతం ఇది. వందల వృక్ష జాతులతో పాటు 4 కుంటలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం విభిన్న ప్రాణులకు ఆవాసం, ఆహారం అందించడంతో పాటు సురక్షిత స్థావరాలు కూడా కల్పిస్తోంది. ఇక్కడ గొప్ప జీవ వైవిధ్యం ఉన్నట్టుగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక్కడి 409 ఎకరాల 12 గుంటల్లో 7.08% దట్టమైన 31.89% మధ్యస్థాయి అటవీ ప్రాంతం ఉన్నది. 17.17% ఓపెన్ ఫారెస్ట్, 0.77% పొదలు, 4.26% కుంటలు, 38.83% నాన్ ఫారెస్ట్ ప్రాంతం ఉన్నది. చెట్లు కొట్టేసిన 104 ఎకరాల 95 గుంటల్లో 2 ఎకరాల 60 గుంటల దట్టమైన, 57 ఎకరాల 66 గుంటల మధ్యస్థాయి అటవీ ప్రాంతాలు ఉన్నాయని సిఈసి వివరించింది. తెలంగాణ ప్రభుత్వం సుమారు 100 ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా పరిగణించి సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఈసి ఈ భూమి విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఆ నివేదికలో పేర్కొన్నది. అంటే జూలై 23వ తేదీన అంతేనా జరిగే విచారణలో కూడా పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. ఎందుకు? సిఈసి నివేదిక అక్కడ అడవి ఉన్నది, అడవి మాత్రమే ఉండాల్సిన అవసరం ఉన్నదని కుండబద్దలు కొట్టినట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు తదుపరి విచారణ కూడా ఉంటుంది. వెరీ క్లియర్. సో ఈ సిఈసిలో కమిటీ చాలా అంశాలు చెప్పింది. ఈ ప్రాంతంలో కొట్టేసిన పచ్చదనాన్ని యథాతథ స్థితికి తేవాలి. వచ్చే వర్షాకాలంలో అటవీ శాఖ దట్టంగా మొక్కలు నాటేలా చూడాలి. సో ఇట్లా అన్ని అంశాల మీద చాలా అద్భుతమైన రిపోర్ట్ని ఈ సిఈసి ఇవ్వడం జరిగింది. టీజీఐఏసి జోనల్ మేనేజర్కు 5 లక్షల జరిమానా. కంచగచ్చిబౌలిలో అనుమతులు లేవని 125 చెట్లను కొట్టేసినందుకు కాంట్రాక్టర్ గోవింద్ కృష్ణపై వాల్టా కింద కేసు పెట్టి 3 జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ తెలిపినట్టు సిఈసి నివేదికలో పేర్కొన్నది. కాంట్రాక్టర్ చేస్తున్న పనులను సరిగ్గా పర్యవేక్షించినందుకు టీజీఐఏసి జోనల్ మేనేజర్కు 5 లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది. ఈ మేరకు పీసీసీఎఫ్ ఈ నెల 10వ తేదీన తమకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు వెల్లడించింది. సో ఇట్లా మొత్తానికి ఈ ప్రజల పోరాటంతో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటంతో ఆ భూమి అట్లా ఆగింది. అది ఆగుతుందనే నమ్మకమే ఉన్నది. దాన్ని ఇంకా ఏమీ చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అక్కడ అడవి ఉన్నది అని చెప్పింది, రెస్పాండ్ అయింది, సీరియస్గా కమిటీ వేయమని చెప్పింది, కమిటీ వేశారు, కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కూడా అడవి మాత్రమే ఉన్నదని చెప్పింది.